నీవెక్కడ ఉన్నావనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరునిగా నుంటిని గనుక భయపడి దాగుకుంటున్నాను. అందుకాయన, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. అయ్యగారు, 13 వరకు. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటినెను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగగా స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినెను. చాలమ్మా, ఇంతవరకు చాలు. పత్రికా పాఠ్య భాగము యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం నుంచి 15వ వచనం వరకు మరొకరు చదివి సహాయం చేయండి. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే. ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. దేవుడు కీడి విషయమే శోధింపబడనేరడు. ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడువబడి మరులు కొల్పబడిన వాడే శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. చాలమ్మా. సువార్త పాఠ్య భాగము వైద్యుడైన లోక రచించినటువంటి లోకా సువార్త 22వ అధ్యాయము 24వ వచనం నుంచి 32వ వచనం వరకు ఉన్న భాగంలో 27, 28 వచనాలు చదువుతాం. మరొక చదవండి అమ్మా. గొప్పవాడెవడు? భోజన పంక్తిని కూర్చుండువాడా, పరిచర్య చేయువాడా? పంక్తిని కూర్చుండువాడే కదా. అయినను నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలె ఉన్నాను. నా శోధనలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే గనుక నా తండ్రి నాకు రాజ్యము నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను. చాలమ్మా. దేవుడి లేఖన భాగమును దీవించి మన ఆత్మలకు క్షమాభివృద్ధి కలగ చేయుదురుగాక. ఆమేన్. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన ప్రియ కనికరం కలిగిన యేసయ్య, మీ పరిశుద్ధ గణనామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నేటి ఉదయకాల సమయము అయా శిలువ ధ్యాన మాండలిక దినాలలో ప్రభువ మీరు మాకు అనుగ్రహింప చేసినటువంటి మొదటి లెంట్ ఆదివారాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు అనుగ్రహింప చేసిన లేఖన భాగాలను బట్టి కూడా నీకు స్తోత్రాలు. ఈ లేఖనాలలో దాగి ఉన్న ఆత్మీయ సత్యమును మేము గ్రహించినట్లుగా అయ్యా, నీ లేఖనాలు చదువుచున్నప్పుడు నాయన మా కన్నులు తెరువు చేయండి నా ప్రభువా. నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లుగా అయ్యా మా కన్నులు తెరువు చేయండి. నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యకరమైన సంగతులు వినున్నట్లుగా మా చెవులను తెరువు చేయండి. అయ్యా, నీ వాక్యాన్ని మా హృదయంలో తలపోసుకున్నట్టుకు తగిన రీతిగా మా హృదయంతరంగాలు కూడా ప్రభా ప్రణాత్మ శరీరములను కీళ్లను మూలుగులను విభాగించినంత మట్టుగా అయా నీ వాక్యాన్ని ప్రభా మాలోనికి నా ప్రభా అయా తండ్రి మీరు ప్రసరింప చేయండి. అయా నీ వాక్యాన్ని వించిన నీ ప్రియబిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. ఎటుదే కాల సమయంలో నీ లేఖనాల వైపు మా మనసు ఉంచుతుండగా ప్రభా అయా మీరు మాతో మాట్లాడండి. నువ్వు మాట్లాడే దేవుడు కదా నా ప్రభా. అలనాడు అమ్మాయి మార్గంలో 2 వ్యక్తులు నిన్ను గూర్చి సంభాషించి వెళ్ళుచుండగా వారితో నువ్వు మాట్లాడినప్పుడు వారి హృదయములు మండుచున్న రీతిగా ఈ ఉదయకాల సమయంలో మా హృదయాలు కూడా నీ వాక్యం చేత మండింప చేయమని, ముందున్న సమయాన్ని ఆశీర్వాదపరచమని, ఇంకా నువ్వు మీట్లోనికి ఎందరైతే బిడ్డలు రావడానికి అయా వారిని సిద్ధపాటు చేస్తున్నావు ప్రభా, ఆయా బిడ్డలను కూడా మీరు నడిపించండి. నెట్వర్క్ అంతరాయం కానీ ఫోన్ లైన్ డిస్టర్బెన్స్ కానీ లేకుండా వాక్యం అందరికీ ధారాళంగా ప్రభా నైనా మీరే వారితో మాట్లాడండి. నన్ను నీ సిలువు చాటును మరుగుపరచుకోండి. మీ నామం మహింపరచబడాలి, మీ రాజ్యమే కట్టబడాలి. సహాయం చేసి నడిపించి దీవించి ఆశీర్వదించమని యేసు క్రీస్తు వారి ప్రహస్తమైన నామంలో మిక్కిలి వినంతో ప్రతిమలాడడికి వేడుకొని పొంది అన్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈరోజు లెంట్ లో మొదటి ఆదివారము
వరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాల్ని మనం ధ్యానం చేస్తున్న వారమైతే, పాత నిబంధన పాఠ్య భాగంలో మరి ప్రభు ఆది దంపతులు అని పిలువబడుతున్నటువంటి ఆదాము అవ్వలను ఏదెను వనములో ప్రభు వారిని ఏర్పాటు చేసినప్పుడు, ఏదెను వనములో వారిని ఏర్పాటు చేసి ఉండగా, ఆ ఏదెను వనములోనికి సర్పము అవ్వను ప్రలోభపెట్టి మోసగించి దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించినట్లుగా చేసి వారిరువురు అవిధేయతతో పతనమై దేవుని యొక్క సహవాసం నుంచి ఏదైనా తోట నుండి బయటకు వెళ్ళగొట్టబడడం మనం చూస్తున్నాం. ఇక రెండవ పాఠము పత్రికా పాఠ్య భాగంలోనికి మనం వస్తున్న వారం అయితే, యాకోబు రాస్తున్నటువంటి పత్రికలో ప్రతి వాడు తన స్వకీయ దురాశ వలన పాపము కని దాని ఫలితంగా మరణమవుతున్నాడని పత్రికాకారుడైనటువంటి యాకోబు గారు విశ్వాసులను హెచ్చరిస్తున్నారు. దీనినే బైబిల్ పండితులు చెప్తున్నటువంటి మాట, ఇది ఆధ్యాత్మిక మరణము. ఇక సువార్త పాఠ్య భాగంలో వైద్యుడైనటువంటి లోకా గారు రచించినటువంటి లోకా సువార్తలో ప్రభు సహవాసంలోనే శిష్యులు తమలో ఎవరు గొప్పవారని వాదులాటలు ఆడుతూ ఉండగా, స్వీయ ఘనత కన్నా స్వీయ ఉపేక్షే ఉత్తమం మరియు దీవెనకరం అని వారికి ఉద్భవిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని మనం చూడగలం. ఈ మూడింటిని ఆధారంగా చేసుకుని ఈరోజు నేను పెట్టుకున్న టైటిల్ ఏమై ఉన్నది అంటే, శోధన సహిద్దాం తత్పర్యవసానం జీవ కిరీటాన్ని పొందుదాం. శోధన సహించువాడు ధన్యుడు అని లేఖనం సెలవిస్తుంది. అయితే ఆ శోధనకు మనం నిలిచి ఉండవలసిన వారమై ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు పాత నిబంధన పాఠంలో ఇక్కడ కొన్ని ప్రశ్నలను మన ముందు ఉంచారు. ఈ ప్రశ్నల్లో దాగి ఉన్న సత్యాన్ని కూడా ఈ ఉదయం మనం ధ్యానం చేయబోతున్నాం. మొదటిగా, తండ్రి అయిన యెహోవా దేవుడు ఆదామును అడిగినటువంటి ప్రశ్నలు, అవ్వను అడిగినటువంటి ప్రశ్నలు, ఈ రెండు మీ మధ్య ఉంచి మన భాగంలోనికి వెళ్దాం. చదవబడిన 9వ వచనం, ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చూస్తున్న వారం అయితే, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి ఆదామును అడిగిన మొదటి ప్రశ్న చూడండి, నీవు ఎక్కడ ఉన్నావు అనెను. అందుకు అతడు, నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరిగా ఉంటేనే గనుక భయపడి దాగుకుంటున్నాను. అందుకైనా రెండో ప్రశ్న, నీవు దిగంబరి అని నీకు తెలిపిన వాడెవడు? చూడండి, ఇక్కడ ప్రశ్నల యొక్క పరంపరంగా ప్రభు చెప్పిన ఆజ్ఞలను ఎప్పుడైతే వారు ధిక్కరించారో, లేఖనం సెలవిస్తున్న మాట, ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆజ్ఞను అతిక్రమించాడు. ఈ యొక్క తోటలో, ఈ ఏదైనా వనములో మీరు అన్నిటినీ తినవచ్చు, కానీ ఒకే ఒక పండు తినవద్దు అని ప్రభు చెప్పారు. ఆ తినవద్దు అన్న దానిని, ఆ వృక్ష మీ దేవుడైన యెహోవా, చూడండి అక్కడ ఆదికాండం 2వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదువుదాం. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చును. అయితే ఇక్కడ కండిషన్ ఏం చెప్తున్నారు? అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములు తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించారు. ప్రభు అన్ని మనం ఉంచారు. అన్ని ఉంచి ఒక షరతు, ఒక కండిషన్ పెట్టాడు ఆయన. ఏమని కండిషన్ పెట్టాడంటే, నీవన్నీ తినవచ్చు, కానీ దీనిని మాత్రం నీవు తినకూడదు, దీనిని మాత్రం నీవు తినకూడదు. ప్రభు అన్ని మన ముందుంచారు, కానీ దేవుని ధర్మశాస్త్రం, ప్రభు యొక్క ఆజ్ఞలు మనకు అనునిత్యము కూడా ఆయన ఆజ్ఞలు మనకు ఏమి నేర్పిస్తా ఉన్నాయంటే, ఆ ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆజ్ఞను అతిక్రమించుట. ఆది దంపతులు అని పిలువబడినటువంటి ఆదాము అవ్వలు చేసినటువంటి ఆ పని, ఆజ్ఞను అతిక్రమించారు. ప్రభు అన్ని పండులు నువ్వు ఏదైనా వరంలో నిరభ్యంతరంగా ఏ చెట్టు పండైనా సరే నువ్వు తినొచ్చు, కానీ ఈ ఒక్క పండే తినకూడదు అని చెప్పాడు. ఈ ఒక్క పండే తినకూడదంటే ఎందుకు తినకూడదు అని తిరిగి ప్రశ్నించలేదు. లేదా తింటే ఏమవుతుంది అని ఆదాము కూడా అంత మైండ్ మెచ్యూరిటీ అనేటటువంటిది కానీ, లేదంటే ఆ రీతిగా ఆదాము కానీ అడిగినటువంటి వ్యక్తి కాదు. ఆ తర్వాతే, ఆదాముకు ఆజ్ఞాపించిన తర్వాతే అవ్వను తయారు చేశాడు. ముందు ఆజ్ఞ ఎవరికి వచ్చింది అంటే ఆదాముకు వచ్చింది. ఆ తర్వాతే
ఒంటరిగా ఉండటం మంచిది కాదు. 18వ వచనం. ఇప్పుడు వివాహ వ్యవస్థ అనేది ఏర్పాటు చేయబడింది. మొట్టమొదటిగా ఈ ఆజ్ఞల గురించి లేదా ఈ పండు తినొద్దు అని చెప్పింది ఎవరికంటే ఆదాముకు చెప్పాడు. ఆదాముకు చెప్పిన తర్వాత ఆ తదుపరి అవ్వను తయారు చేశారు. వీరిద్దరిని కలిపి ఆ యొక్క వనములో పెట్టిన తర్వాత వారు ఆ యొక్క వనములో ఉన్నారు. మంచిది. వీరిద్దరికి మధ్యలో మూడో వ్యక్తి వచ్చారు. ఈ మూడో వ్యక్తి మనందరికీ సుపరిచితమే. ఎవరు అంటే అపవాది. ఈ అపవాది యుక్తి గలదై వచ్చి వారి మధ్యలో అది కూడా ప్రశ్నలు వేయడం ప్రారంభించింది. ఆ మొట్టమొదటిగా సాతాను అవ్వమ్మతో మాట్లాడడానికి వాటవాడిన మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే సర్పం యుక్తి గలదై ఉండెను, అది ఆ స్త్రీతో ఇక్కడ ప్రారంభిస్తుంది. ఇది నిజమా? ఇది ప్రారంభం. ఈ యొక్క అధ్యాయంలో మన ప్రశ్నలే కనిపిస్తాయి. ఈ అధ్యాయంలో మనకి ప్రశ్నలతోనే ఈ యొక్క పాఠం మనకు కనిపిస్తూ ఉంటది. ప్రభు అడిగినటువంటి తండ్రి అయిన దేవుడు యెహోవా అడిగాడు, ఆదామా నీవెక్కడున్నావు? ఈరోజు ప్రభు మనల్ని కూడా అడుగుతున్నాడు. మన పేరు పెట్టి, మనలో ప్రతి ఒక్కరి పేరు యేసుకు తెలుసు. మనలో ప్రతి ఒక్కరి ఊహ యేసుకు తెలుసు. హృదయంలో ఉన్న వేదన, ఆవేదన, నీ హృదయంలో ఉన్న భారం, నీ యొక్క బలహీనత సమస్తం ఆయనకు తెలుసు. ఆయనకు మరుగై ఉన్నది ఏదీ లేదు. ఆదామును అడుగుతున్న ప్రభు ఈరోజు మనల్ని కూడా అడుగుతున్నాడు, నువ్వెక్కడున్నావు? పాపంలో ఉన్నావా? పాపం యొక్క పాపేచ్ఛలలో నువ్వు నడవబడుతున్నావా? శరీరాశ, లోకాశ, జీవపుడంబము వీటన్నిటిని కూడా కలిగి ఉన్నావా? ఏ ప్రదేశంలో నీవు నిలిచి ఉన్న ప్రదేశం, నువ్వు నడుస్తున్న ప్రదేశం, నీవెవరితో సహవాసం చేస్తున్నావు, నీవు ఎవరినైతే నువ్వు వెంబడిస్తున్నావు, నువ్వు చేసేవన్నీ కూడా దేవునికి అనుకూలంగానే ఉన్నాయా? దేవునికి విరోధంగా నువ్వు నడుస్తున్నావా? మొదటిగా ఆదామును అడుగుతున్న ప్రశ్న, ఆదామా నీవెక్కడున్నావంటే వెంటనే ఆదాము అంటున్నటువంటి మాట, అయ్యా నీ స్వరము వినినప్పుడు ఎలా ఉన్నానని చెప్తున్నాడు, దిగంబరిగా ఉన్నాను. ఈరోజు చాలా మంది దేవుని ప్రభు ఇచ్చిన రక్షణ వస్త్రాన్ని ఎవరైతే ప్రక్కన పెట్టారో, రక్షణ వస్త్రాన్ని పక్కన పెట్టి దేవుని ఆ రక్షణ వస్త్రాన్ని అనగా ఒకప్పుడు దేవా నేను పాపిని అని గ్రహించి ఆ పాపములు ఒప్పుకున్న తర్వాత ప్రభు వారికి ఇచ్చినది ఏంటంటే రక్షణ వస్త్రాన్ని అనుగ్రహించారు. ఈరోజు చాలా మంది ఆ రక్షణ పక్కన పెట్టేశారు. అందుకే దావీదు 51వ కీర్తనలో తన పశ్చాత్తాపడుతూ అంటాడు, అయ్యా నీ రక్షణానందాన్ని మరలా నాకు కలగచ్చే, సమ్మతి కలిగిన హృదయాన్ని నాకు అనుగ్రహించు అంటాడు. ఎందుకు రక్షణానందాన్ని కలగచేయమంటున్నాడు? ఒకప్పుడు రక్షణలో ఆనందించాడు, అయితే ఆ ఆనందాన్ని ఏం చేశాడంటే ప్రక్కన పెట్టాడు. కాబట్టి మరలా అడుగుతున్నాడు, అయ్యా 51వ సంకీర్తన 12వ చరణంలో ఉంటుంది మాట, నీ రక్షణానందం నాకు మరల పుట్టించుము, సమ్మతి గల మనసు కలగ చేసి నన్ను దృఢపరచు. రోజు రక్షణ వస్త్రాన్ని ప్రక్కన పెట్టి దేవునికి అవిధేయంగా మనం జీవిస్తున్న వారముగా ఉన్నామా? ఆదామా నీవెక్కడున్నావు అన్నప్పుడు వెంటనే అన్నాడు, అయ్యా నేను దిగంబరిని. నీకు రెండవ ప్రశ్న వెంటనే అడుగుతున్నాడు ప్రభు, నీవు దిగంబరు అని నీకు తెలియచేసిన వాడెవడు? 11వ వచనంలో ఉంటుంది ఆ మాట. అందుకు ఆయన నీవు దిగంబరు అని నీకు తెలియజేసిన వాడెవడు? మళ్ళా ప్రశ్న అక్కడ, ఆదామా నీవెక్కడ అన్నాడు. రెండవదిగా నీవు దిగంబరు అని నీకు తెలియజేసిన వాడెవడు అంటే ఎవరు? అపవాదే కదా. నువ్వు దిగంబరు అని నీకు తెలియచేసిన ఆ గ్రహింపు నీకు ఎలా వచ్చింది? నేను దిగంబరిని అని ఆ గ్రహింపు నీకు రావడానికి గల కారణం ఆజ్ఞను అతిక్రమించడం. తినవద్దన్న పండు తిన్న కారణాన ఇప్పుడు తను గ్రహిస్తున్నాడు నేను ఎలాంటి స్థితిలో ఉన్నానో అని. చేయకూడని కార్యం చేసినప్పుడు తత్పర్యవసానం తప్పక శిక్షను అనుభవించవలసిందే. చూడండి, ఇక్కడ ఎప్పుడైతే పండు తిన్నాడో తను ఏ స్థితిలో ఉన్నాడో తనకు అర్థమైంది. పాపం చేసిన తర్వాత ఆ పాపం యొక్క నైజం, ఆ పాపం యొక్క పాపం ద్వారా జరిగేటటువంటి కార్యాలను బట్టి తాను చూడండి, దిగితేనే గాని లోతెంతో తెలియదు అంటారు. లోకంలో సామెత ఒక నానుడు ఉంటుంది, దిగితేనే గాని ఆ లోతు తెలియదు. పాపంలోకి దిగిన తర్వాత ఆ పాపంలో నుంచి తను బయటికి రాలేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. ఒక సువార్థికుడు చక్కగా తను సువార్త చేస్తున్న ఆ యొక్క ప్రాంతంలో చక్కటి పరిచర్య చేస్తా ఉన్నాడు. అతనికి తీసుకొచ్చిన అపవాది తీసుకొచ్చిన ఆశ ఏంటో తెలుసా? నీవు ఎంతమంది మధ్యలో సువార్త చేస్తున్నావు మంచిదే, కానీ నపుంసకులు ఉన్నారే లేదా ట్రాన్స్జెండర్స్ ఉన్నారే వాళ్ళకి ఎవరు అందిస్తారు సువార్త? నువ్వు వెళ్ళి వారికి సువార్త ప్రకటించవచ్చు కదా అని ఒక ఆశను పుట్టించింది.
నిజమే. అయితే వెళ్ళి అది దేవుని చిత్తమా కాదా అని ఆయన కనిపెట్టిన వ్యక్తి కాదు. వెళ్ళి అతను కూడా తదుపరి ఏమైపోయాడంటే ట్రాన్స్జెండర్స్ తో కలిసిపోయాడు. సాతాను పెట్టిన ఆ ప్రలోభానికి, సాతాను వేసిన ఆ ఉచ్చుకి, సాతాను చూపించిన ఆ తలంపుకి అది దేవుని నిర్ణయమా, దైవ నిర్ణయమా కాదా అని ఏ మాత్రము గ్రహింపు లేకుండా నేను కూడా వెళ్ళి ఆ ట్రాన్స్జెండర్స్ మారుస్తాను అనుకున్నాడు. కానీ నేనే ట్రాన్స్జెండర్ అయిపోతానని అనుకోలే. చూడండి, ఆ వాతావరణం ఏం చేసింది, ఆ పరిస్థితులు ఏం చేస్తాయి, అతన్ని ఎలా మార్చేస్తాయి. ఒక దైవజనుడే కానీ ఏమైపోయాడు. ఈ రోజు మనం కూడా రక్షింపబడిన వారమే, వాక్యం తెలిసినటువంటి వారమే, వాక్యపు లోతుల్లోనికి మనము అన్ని ప్రతిరోజు వాక్యం చదువుతున్నాం, దేవుని యొక్క వాక్యంలో పెంపొందింపబడుతున్నాం. కానీ మన మాటలు, మన ప్రవర్తన, మన చూపు, మన నడవడిక, మన ఆలోచన అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్తూ యవనస్తుని హెచ్చరిస్తున్నట్లు విశ్వాసులకు మాదిరిగా మనం ఉన్నామా, లోకానికి మాదిరిగా మనం ఉన్నామా? సింపుల్ గా మనం ఏమంటేస్తాం అంటే, తినొద్దన్న పండు తిన్నాడు కాబట్టి ఈ రోజు మనం కూడా అదే పాపపు ఛాయలో మనం జీవిస్తున్నాం అంటున్నాం. కానీ దేవుడు చేయొద్దన్న పనిని మనం చేయడం లేదా? ఎన్ని ఆజ్ఞలు మనం అతిక్రమిస్తూ వచ్చాం. అందుని బట్టి అదామా నీవెక్కడా అన్నప్పుడు వెంటనే తను రిప్లై ఇచ్చాడు. ఈ రోజు ప్రభు కూడా నిన్ను అడుగుతున్నాడు, అమ్మా నీ పేరు పెట్టి ఆయన పిలుస్తూ, అయ్యా నీ పేరు పెట్టి ఆయన పిలుస్తూ నువ్వెక్కడున్నావు అంటే, ఇదిగో నేను బ్రాందీ షాప్ దగ్గర ఉన్నాను, లేదా నేను పలానా పాపపు ఆ ఛాయల్లో నేను ఉన్నాను, లేదంటే వెళ్ళకూడని స్థలాల వైపును నా నడక వెళుతుంది, నా చూపులు వెళుచున్నాయి, నా తలంపులు వెళుచున్నాయి, నా ఆలోచనలు వెళుచున్నాయి, చూడకూడని దృశ్యాలు నేను చూస్తూ ఉన్నాను, చేయకూడని కార్యాలు నేను చేస్తూ ఉన్నాను, నా చేతులు ఏమాత్రం మంచివి కాదు, నా చేతులు చేసిన కార్యాలకు బదులుగా ఇదిగో కల్వరి శిలువలో ప్రభు ఆ 2 చేతులలో కూడా 2 వాసపు మేకులు వేయాల్సి వచ్చాయి. నా హృదయపు తలంపులు ఏమాత్రం మంచివి కాదు, హృదయం మోసకరమైనది, అది బహు భయంకరమైన వ్యాధి కలదు. కాబట్టి ఇదిగో ఆ హృదయానికి వచ్చే తలంపును బట్టి యేసుక్రీస్తు ప్రభు వారు, ఆయన రాజు, రాజులకే రాజు, ప్రభువులకే ప్రభు, అలాంటి ప్రభువుకి ముండ్ల కొరీటం పెట్టాల్సిన పరిస్థితి నీ పాపము నా పాపమే కదా. మనం నడిచిన చెడు నడతను బట్టి, చెడు సహవాసాలకు వెళ్ళినటువంటి నడతను బట్టి ఆయన కాళ్ళకు 2 కాళ్ళకి కలిపి ఒక వాసపు మేకు వేశారు. ఈ యొక్క శిక్ష అంతా ఆయన భరించడానికి గల కారణం మనమే. ఈ శిక్ష అంతా కూడా మనం ఉండవలసిన ప్రదేశంలో ఆయన సిలువెక్కాడు, మనం పొందవలసిన శిక్ష ఆయన పొందాడు. అందుకే ఇప్పుడు ఆదామును దేవుడు అడుగుతున్న ప్రశ్న, నీవు దిగంబరు అని నీకు తెలియచేసిన వాడెవడు? నువ్వు దిగంబరు అని నీకు తెలియచేసిన వాడు ఎవడు అని అడిగినప్పుడు 11వ వచనంలో, తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా? ఇది 3వ ప్రశ్న. మొదటిది ఏంటంటే నువ్వు ఎక్కడున్నావు, రెండవది నీకు తెలియజేసిన వాడు ఎవడు, మూడవది నువ్వు తింటివా అని అడగగా, అందుకు వెంటనే ఆదాము ఏం చెప్పాలి? అయ్యా నేను తిన్నాను అని చెప్పాలి. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు తెలుసా? ఎలా తిన్నానో చెప్తున్నాడు. చూడండి, అదే ఇప్పుడు పాపాన్ని డైరెక్ట్ గా మనం ఒప్పుకుంటే ఆ పాపాన్ని ఆయన కొట్టివేసి లేదా ఆయన రక్తంతో కడిగి వేసి మనం నీతిమంతులుగా చేస్తాడు. అలా కాకుండా మరలా ఆ పాపం నేను ఎలా చేశాను అని చెప్పి మళ్ళా అవ్వ మీద తోస్తున్న సందర్భం మనకి ఇక్కడ కనిపిస్తుంది. 12వ వచనం చదువుదాం రండి. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటున్నాను. సరే ఇచ్చినప్పుడు నీ వివేచన ఏమైంది? దేవుని ఆజ్ఞ ఏమైంది? తినవద్దని చెప్పాడు కదా, అయ్యో నువ్వు తిన్నావా, ఇది తినకూడదు కదా అని చెప్పి కనీసం ఆదాము మరలా అవ్వకు 2వసారి అయినా సరే ఆ వార్నింగ్ ఇచ్చి అన్నాడా? అంటే వార్నింగ్ అంటే దాని అర్థం ఏంటంటే, ఈ పండు తినొద్దని ప్రభు చెప్పాడు కదా, నువ్వెందుకు తిన్నావు, తినకూడదు కదా అని ఆదాము ఒకసారి అక్కడ ఆగుంటే పరిస్థితి ఎలా ఉండేదో. కానీ ఆదాము అక్కడ ఆగలేదు. ఆమె తిన్న తర్వాత కొన్ని పండ్లు ఇచ్చింది, ఈయన కూడా తిన్నాడు. అంటే ఈయనకి ఏం లేదంటే వివేచన లేనటువంటి వాడిగా ఉన్నాడు. ఈరోజు నీ ఫ్రెండ్ పాపం చేస్తున్నాడు, నీ ఫ్రెండ్ ఏదో స్థలానికి వెళ్తున్నాడు, నిన్ను కూడా తీసుకెళ్తున్నాడు, అతను త్రాగుతున్నాడు, నిన్ను కూడా త్రాగమంటున్నాడు. నీ వివేచన ఏమైంది? అదే పని చేస్తే నువ్వు కూడా అదే పని చేస్తావా? రీసెంట్ గా మన మీట్ లో కూడా నేను ప్రార్థన చేయించాను. మన జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ అని చెప్పి రాజానగరం దగ్గర ఉంది, పెద్ద మెడికల్ కాలేజ్. ఆ అమ్మాయికి డెంటల్ లో డాక్టర్ అయిపోయింది, అన్ని ఇంటర్న్షిప్ అయిపోయింది. సర్టిఫికెట్ తీసుకోవడానికి రేపు వెళ్ళి సర్టిఫికెట్ తీసుకోవాలి. ఆ రాత్రి ఫ్రెండ్స్ చెప్పారంట, ఇంకా మళ్ళీ మనం కలవం కదా, ఇదిగో ఈ రాత్రి మనం మందు పార్టీ చేసుకుందామని చెప్పి ఆ రాత్రి మందు తాగి, ఆ తాగిన మైకంలో స్త్రీలు, పురుషుల గురించి నేను మాట్లాడుతులే, అక్కడ స్త్రీలు వారు తాగి డ్రైవింగ్ చేసుకుంటూ
ఆగి ఉన్న లారీని కొట్టారు. అక్కడే ఆమె ప్రాణాలు విడిచిపెట్టేసింది. చూడండి, ఈ రోజు పరిస్థితులు ఏ రీతిగా ఉంటున్నాయి. మనం చూడండి, మనం మంచి వాళ్ళమే, మన ఆలోచనలు మంచివే, కానీ ఎదుటి వ్యక్తి ప్రలోభ పెట్టినప్పుడు ఆ తలంపులకు, ఆలోచనకు, ఆ యొక్క నడవడికి నీవు కూడా మరల్చబడుతున్నావా? నీ యొక్క ఆశా నిగ్రహము, సెల్ఫ్ కంట్రోల్ ఏమైపోతుంది? చూడండి, ఆదాము తాను అయ్యో నువ్వు తినకూడదన్న పండు, ఇదిగో నువ్వు తిన్నావు, నేను తినకూడదు, దేవుడు నాతో చెప్పాడు ఇది తినొద్దన్నాడు అని ఆగుంటే చరిత్ర మారిపోయేది కదా. నీ జీవితంలో ఒక మలుపు వచ్చేది కదా. అయ్యో అతడు తిన్నాడు, నేను తిన్నాను, అతడు త్రాగాడు, నేను త్రాగాడు, అతడు వెళుతున్నాడు, నేను వెళుచున్నాను కాదు. మనం ఒక గురి కలిగిన క్రైస్తవులుగా ఉండాలి. చేప ఎప్పుడు కూడా చూడండి, చేపను కనుక మనం చూస్తే అది నీటి ప్రవాహంలో ఎదురు ఈదుతుంది. చచ్చిన చేప ఎప్పుడు నీరెటు వెళ్తే అటే వెళ్తుంది. క్రైస్తవుడు ఎప్పుడు కూడా లోకానికి వ్యతిరేకి, అనగా దాని అర్థం ఏంటంటే లోకం ఎటు వెళ్తుంది అటు కూడా మనం వెళ్ళకూడదు. లోకంలో ఒక మాట చెప్తారు, నలుగురు నడిచిందే బాట, పలువురు పలికిందే మాట అని చెప్తూ ఉంటారు. నలుగురు వెళ్లే దారిలో మనం కూడా వెళ్ళాలంటారు. క్రైస్తవుడు అలా ఉండడానికి ఏమాత్రం వీల్లేదు. లోకం వెళ్లే రీతిగా నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. చచ్చిన చేప అయితే లోకం నీళ్లు ప్రవాహం ఎటు వెళ్తే అటు వెళ్తుంది, కానీ బ్రతికి ఉన్న చేప మాత్రం నీటిని ఎదుర్కొంటుంది. అది ఎప్పుడు కూడా ఆపోజిట్ డైరెక్షన్ లో అది బయలుదేరుతుంది. క్రైస్తవుడు అని వాడు ఎప్పుడు కూడా వాక్యం ఎరిగినటువంటి నీవు, వాక్యాన్ని చదువుతున్నటువంటి నీవు దేవునితో ప్రమాణం చేసుకుని, అయ్యా నేను ఇక పాపం చేయను, ఐ హావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్, నేను మరలా వెను తిరిగి చూసేవాడినిగా ఉండనయ్యా, ఆ పాపం వైపు నేను చూడను, పాపం ఛాయల వైపు నేను పయనించును అని ఒకసారి నువ్వు తీర్మానం తీసుకున్న తర్వాత, ఇదిగో నాగలి మీద చేయి పెట్టిన తర్వాత మరలా నువ్వు వెనక్కి తిరిగి చూసే వ్యక్తిగా నీవు ఉండకూడదు. నువ్వు పాపం వైపు తిరిగి చూడకూడదు. ఆ పాపాన్ని విడిచిపెడితేనే జీవ కిరీటాన్ని నువ్వు పొందుకుంటావు. ఈ రోజు నువ్వు జీవ కిరీటాన్ని, శోధన సహిద్దాం, జీవ కిరీటాన్ని పొందుకుందామంటే ఆ శోధన నువ్వు విడిచిపెట్టాలి. ఆ శోధనలోనే ఉండిపోకూడదు. ఆ శోధనలోనే నువ్వు ఉండిపోకూడదు. ఆ శోధనని విడిచి బయటకు వస్తేనే జీవ కిరీటం అనేటటువంటిది ఉంది. శోధనలోనే ఉండిపోయి, ఇదిగో నేను ఇన్ని రోజులు 40 రోజులు ఉపవాసం నేను ప్రార్థన చేశాను, నా తండ్రి ప్రార్థన చేస్తున్నాడు, తల్లి ప్రార్థన చేస్తుంది, సంఘం ప్రార్థన చేస్తుంది, ఇంకా నా ఎడల అద్భుతాలు జరగట్లేదు, నాకు వివాహం కావట్లేదు, నాకు బిడ్డలు కలగడం లేదు, ఉద్యోగం రావట్లేదు, ఇల్లు కట్టుకోవట్లేదు. ఇవన్నీ శారీరక లేదా ఇవన్నీ ఫిజికల్ గా ఉన్నటువంటి వాటి కొరకు, భౌతికపరమైన వాటి కొరకు కాదు, కానీ ఆత్మలో నువ్వు ఎలా వర్ధిల్లుచున్నావు. అందుకే కదా యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనంలో అంటాడు, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయంలో సౌఖ్యంగా ఉండాలి అంటే మొట్టమొదటి నువ్వు విడిచిపెట్టాల్సింది విడిచిపెట్టు. వెనుక ఉన్న వాటిని మరిచి ముందున్న వాటి వరకు క్రీస్తు యేసునందున్నటువంటి బహుమానం పొందటానికి గురి ఎత్తుకే మనం పరిగెట్టాలి. ఆ గురి కల్వరి సిలువ. ఆ సిలువ వైపే నువ్వు చూడాలి తప్ప లోకం వైపు నువ్వు చూడకూడదు. లోతు చూసినప్పుడు సుధమ గొమొర్రా పట్టణం అంట రమ్యముగా కనపడింది, కానీ ఆ తర్వాత అది ఏమైపోయిందంటే పాపంతో నిండబడింది. చూచే కనులను బట్టి పాపము ఏ రీతిగా ఉన్నదో ఒకసారి ఆలోచన చేద్దాం. మొదటిగా ప్రభు అయిన దేవుడైన యెహోవా ఆదామును అడుగుతున్న ప్రశ్న, నువ్వెక్కడున్నావు? అదే ప్రశ్న ఈ రోజు మనల్ని కూడా అడుగుతున్నాడు, నువ్వెక్కడున్నావు? ఇదిగో సంవత్సరం ప్రారంభంలో నువ్వు తీసుకున్న తీర్మానాన్ని బట్టి ఈ రోజు నువ్వు ఎక్కడున్నావు? ఎన్ని ఆత్మలు నువ్వు రక్షించావు? ఎంతమందికి నువ్వు సువార్తం చెప్పావు? ఆది కాండం ప్రారంభం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదువుతానని నువ్వు తీసుకున్న తీర్మానం ఎక్కడ వరకు వచ్చి ఆగిపోయావు? ఈ రోజు నువ్వు ఏ గ్రంథంలో ఉన్నావు? ఏ అధ్యాయంలో ఉన్నావు? నువ్వు టిక్ పెట్టిన ఆ టిక్ దగ్గరే ఉన్నావా? అక్కడి నుంచి ముందుకు వెళ్తున్నావా? ఆత్మీయ జీవితంలో క్రమబద్ధమైన జీవితాన్ని, సిస్టమాటిక్ లైఫ్ ను సంపాదించుకోవాలంటే వాక్యాన్ని క్రమంగా చదివినప్పుడు దేవుడు నేను క్రమంగా ఆశీర్వదిస్తాడు. ఏదో చూడండి, చిలక జ్యోతిష్యం అంటారు. అదేం చేస్తుందంటే ఆ చిలకను తీసుకొచ్చినప్పుడు అక్కడ ఉన్న కార్డ్స్ లో అక్కడొక కార్డు, అక్కడొక కార్డు, అక్కడొక కార్డు తీస్తూ ఉంటది. అలాగా ఏదో చదవాలన్న ఉద్దేశంతో బైబిల్ తీసి అలా ఓపెన్ చేసి, ఇదిగో అక్కడొక వచనం, ఇక్కడొక వచనం, అలా కాదు. కానీ క్రమంగా బైబిల్ చదివితేనే దేవుడు నేను క్రమంగా ఆశీర్వదిస్తాడు. సంవత్సరం ప్రారంభంలో తీసుకున్న వాగ్దానం, అయ్యా నా జీవితంలో ఈ సంవత్సరంలో ఒక్కసారైనా నేను బైబిల్ కంప్లీట్ చేయాలి అని ఎవరైనా ఆ తీర్మానం తీసుకున్న వారైతే క్రమంగా మీరు బైబిల్ చదువుతూ ఏ అధ్యాయంలో ఎక్కడున్నారు? ప్రభు అడుగుతున్న ప్రశ్న, ఆదామా నువ్వు ఎక్కడున్నావు? ఏ ప్రదేశంలో నువ్వు నడుస్తున్నావు? ఎక్కడ నువ్వు నిలిచి ఉన్న ప్రదేశం ఏంటి? నువ్వున్న జనులు, నీ చుట్టుప్రక్కల ఉన్న నీ సరౌండింగ్స్ ఎలా ఉన్నాయి? వాళ్ళు అన్యులే, కానీ నువ్వు ధన్యుడిగా ఉండబడుతున్నావా? వాళ్ళ యొక్క ఆలోచన ప్రకారం నీవు నడుస్తున్నావా? నీ ఆలోచన ప్రకారం వాళ్ళు నడుస్తున్నారా? నీ వాళ్ళకి మాదిరిగా ఉన్నావా? వాళ్ళే నీకు మాదిరిగా ఉన్నారు? ఒకసారి
మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. రెండవదిగా అడుగుతున్న ప్రశ్న, నీవు దిగంబరు అని నీకు తెలియచేసిన వాడు ఎవడు అంటే వెంటనే అనాలి, అయ్యా తినొద్దన్న పండు నేను తిన్నాను, నేను చేసిన తప్పేనయ్యా అని ఆదాము అక్కడ అడుగుంటే ఎంత బాగుండేది. అని అడగలే. ఏం చెప్తున్నాడు తెలుసా? ఇదిగో నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే, ఆమె తిని నాకు కూడా ఇచ్చింది. ఇచ్చినప్పుడు నువ్వు ఎందుకు తినకుండా నువ్వు ఎందుకు తినకుండా ఆగలేదు? వెంటనే నువ్వు కూడా ఎందుకు తినేస్తావు? నీ యొక్క సెల్ఫ్ అదే నీవు తీసుకున్న తీర్మానం లేదా దేవుడు నీతో చెప్పిన ఆజ్ఞ ఎక్కడ పెట్టావు? ఎందుకు ఆ పండు నువ్వు తిన్నావు? తినకుండా నువ్వు ఎందుకు ఏసేపు ఎదుట పాపం ఎదురుగా ఉంది, పోతిఫర్ భార్య అతన్ని ప్రలోభ పెడుతుంది, వస్త్రాన్నైనా విడిచిపెట్టాడు గాని పాపం చేయలే. సంసోన్ ఎదురుగా దెలీలా ఉంది, ఒక వేశ్య, అయినప్పటికీ కూడా అతడు పాపంలోనికి వెళ్ళిపోయాడు. సంసోన్ నాజీర్ చేయబడినటువంటి వ్యక్తి, కానీ అతడు పాపం వైపు పరుగులు పెడితే ఏసేపు దేవుని వాక్యాన్ని ఉంచుకున్నటువంటి వ్యక్తి, హృదయంలో వాక్యాన్ని ఉంచుకున్న వ్యక్తి దేవునికి అవిధేయంగా పాపం చేసి నేను దేవునికి దూరస్తున్నవుతానన్న ఉద్దేశంతో వస్త్రాన్ని విడిచిపెట్టాడు కానీ పాపం వైపు పరుగులు పెట్టలేదు. అందుకే ఏసేపు ఫలించేడు కొమ్మగా చేయబడ్డాడు. సంసోను తన చివరి జీవితంలో చివరికి తన కండ్లు కూడా పీకించేసుకునే పరిస్థితిలోకి వచ్చాడు. తన బలం అంతా పోయింది. ఈరోజు నీ బలం, నీ యొక్క ధనం, నీ యొక్క శక్తి సామర్థ్యాలు దేవుని కొరకు ఉపయోగిస్తున్నావా, లోకం కొరకు ఉపయోగిస్తున్నావా? మూడవదిగా అడుగుతున్న ప్రశ్న, నీకు తెలిపిన వాడెవడు అన్నప్పుడు వెంటనే తినకూడదని నీవు నాకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలమును నీవు తింటివా అని అడిగాడు ప్రశ్న. మూడవ ప్రశ్న, తింటివా అన్నప్పుడు వెంటనే ఏం చేయాలంటే తిన్నాను ప్రభువా అని చెప్పుకుంటే బాగుండేది. అలా కాదు. కానీ చూడండి, మసి నేరేడుకాయను మారేడుకాయ చేశారన్న రీతిగా దాన్ని ఇంకా ఏం చేస్తున్నారంటే డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా ఇదిగో వేరే వాళ్ళ మీద దాన్ని చూపిస్తున్నాడు. 12వ వచనం, ఆదాము నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలమును కొన్ని నాకు ఇయ్యగా నేను తింటున్నా, నాకు ఇయ్యగా నేను తింటున్నా. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నీవు చేసింది ఏమిటి? ఇప్పుడు ఆదాముకు 3 ప్రశ్నలు అయిపోయి ఇప్పుడు డైరెక్ట్ అవ్వ దగ్గరికి వస్తున్నాడు. అమ్మ నువ్వు చేసింది ఏంటి అంటే స్త్రీ అంటుంది, సర్పము నన్ను మోసపుచ్చినందున. అంటే సర్పం మోసం చేసిందన్న విషయం గ్రహించింది, ఆ మోసంలో పడకుండా ఉండాలి అనేటటువంటి ఆ గ్రహింపు అవ్వమ్మకు లేకపోయింది. ఈరోజు అది పాపం అని తెలుసు, కానీ ఆ పాపంలో పడకుండా ఉండాలి అని. చూడండి, కొన్ని పక్షులంట ఒక చోట కూర్చొని మీటింగ్ పెట్టుకుని ఆ చెట్టు మీద అనుకుంటున్నాయి, బోయగాడు వస్తాడు అంటే ఆ పిట్టలు పట్టేవాడు, ఆ పక్షులు పట్టేవాడు వస్తాడు, ఆ విత్తనాలు వేస్తాడు, కానీ మనం వెళ్ళకూడదు, తినకూడదు. తింటే అవి తింటుండగా వాడు వలేస్తాడు, వాళ్ళలో మనం పడిపోతాం. అది వాళ్ళకి తెలుసు. అలా మాట్లాడుకుంటున్నాడంట. వారు మాట్లాడుకునే లోపులోనే ఆ బోయగాడు వచ్చాడు. ఆ పక్షులకి అన్నిటికి అవి ఎక్కడ ఉన్నాయని తెలుసు, విత్తనాలు వేసాడు. చుట్టూ వల ఉంది, వాటికి తెలుసు ఆ విత్తనాలు తింటే అవి పడిపోతాయి అని. అదే రీతికి ఈరోజు అపవాది కూడా గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగుదునా అని నీ విరోధైన అపవాది వెతుకుతున్నాడు. ఎక్కడో కాదు, నీ చేతిలో ఉన్న ఫోన్లోనే. విరోధి అయిన అపవాది. నెట్ అంటే వల, ఇంటర్నెట్. అది లేకపోతే ఈ రోజు మనం మీట్ లో కూడా రాం కదా. నెట్ ఉంటేనే మనకి మీట్ పని చేస్తుంది. ఈ నెట్ అనే వలలోనే అపవాది మనల్ని ఏం చేస్తున్నాడంటే పడవేసేస్తున్నాడు. వల, గర్జించే సింహం. ఒక వల విసురుతా ఉన్నాడు, ఆ వలలో నువ్వు పడిపోతే ఆదివారం దేవుని మందిరానికి కూడా వెళ్ళవు. ఆదివారం దేవుని మందిరానికి కూడా వెళ్లకుండా ఇదిగో లోకం యొక్క పోకడ చొప్పున, లోకాచారాల చొప్పున శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మ. అయితే మొట్టమొదటి ఈ పాఠం తెలియచేస్తుంది ఏంటంటే ఆదాముని అడిగిన ప్రశ్నలు ఉన్నాయి, అవ్వను అడిగిన ప్రశ్నలు ఉన్నాయి, సాతాను అడిగిన ప్రశ్నలు కూడా ఉన్నాయి. ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు ఒక్కటే, నీవు దేవుని ఆజ్ఞను గనక శిరసావహిస్తే, ఆజ్ఞను అతిక్రమిస్తేనే పాపం. కాబట్టి ఆజ్ఞను అతిక్రమించొద్దు, దేవుడిచ్చిన ఆజ్ఞల ప్రకారం మనం జీవిద్దాం. ఇక 2వ పట్టణంలోనికి వెళ్దాం. సమయాన్ని అనుకూలతను బట్టి 2వ పట్టణంలో యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12 నుంచి 15 వచనాలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్న వారం అయితే 12వ వచనం, శోధన సహించువాడు ధన్యుడు. చూడండి, ఇక్కడ ఈ శోధనల విషయంలో శోధన సహించిన వాడు ధన్యుడు అని చెప్పడానికి వారెన్ విస్బీ గారు రాసినటువంటి సాతాను వ్యూహ్యం అనేటటువంటి ఒక పుస్తకంలో సాతాను వాడిన పన్నాగాలను ఎలా గుర్తించాలి, ఎలా ఓడించాలో అని ఒక 4 దైవజనుల గురించి తెలియచేస్తున్నాడు. అవ్వ అనే వ్యక్తి, అవ్వ అనే స్త్రీ, సాతాను లక్ష్యం ఏంటంటే అవ్వను ఏ రీతిగానైనా ప్రలోభ పెట్టాలి. అవ్వ అని చెప్తుంది కదా, సాతాను నన్ను మోసగించాడు అని చెప్పి.
అయితే ఆ మోసంలో పడిపోయింది. ఏమిటి సాతాను ఆయుధం ఏంటంటే ఇక్కడ అబద్ధము. అది తిన్న దినాన్న మీరు దేవదూతల వలె మారిపోతారని చెప్పింది. అబద్ధానికి జనకుడు ఎవరంటే అపవాదే. వెంటనే అది తిన్నారు, వారు దిగంబరం అని తెలుసుకున్నారు. సాతాను ఉద్దేశం ఏంటంటే దేవుని చిత్తం ఎరగకుండా చేయడమే, దేవుడు వెళ్ళమన్న బాటలో వెళ్లకుండా చేయడమే. దాని పర్యవసానం ఏంటంటే దేవుడు ఆశీర్వదించిన ప్రదేశంలో నుంచి ఎక్కడికి వచ్చేసారంటే భూమి మీదకి వచ్చి ఏదేను వనంలో నుంచి శపించబడిన ప్రదేశంలోనికి వచ్చేసారు. ఇక రెండో వ్యక్తి యోబుని తీసుకుందాం. యోబు యొక్క టార్గెట్ ఎవరంటే సాతాను యొక్క టార్గెట్ యోబు. సాతాను యోబుని ఎక్కడ కొట్టింది అంటే చూడండి, అవ్వనైతే అవ్వను మనసు మీద గాయపరిచింది. వెంటనే తింటే దేవదూతలం అయిపోతాం అనుకుంది. ఇప్పుడు యోబుని ఏం చేస్తుందంటే శరీరం మీద దాడి చేయడం ప్రారంభించింది. శరీరం మీద దాడి చేసింది. యోబు యొక్క శరీరం అంతా కూడా ఏ రీతిగా ఆ యొక్క కురుపులతోనూ ఆ పుండ్లతోనూ అతడు ఎంతగా బాధపడ్డాడో శరీరం మీద దాడి చేసింది. శరీరం మీద దాడి చేసి దేవుని యొక్క చిత్తం పట్ల అసహనం. చూడండి, యోబు భార్య అంటుంది కదా, ఇంకెక్కడ ఉన్నాడే దేవుడు అంటే, దేవుడి చేత మేలు పొందడానికి మన యోగ్యులమా, కీడును పొందడానికి యోగ్యులం కాదా అని చెప్పి శోధనలో నిలిచి ఉన్న వ్యక్తిని చూపించాను. యోబు రెండింతల ఆశీర్వాదం పొందాడు. ఇక్కడ శోధనకు నిలవలేని అవ్వ దేవుడు మాట్లాడే స్థలాన్ని, దేవుడు వారితో వచ్చి ప్రతిరోజు చల్లపూట వేళ వారితో సంభాషించే ఆ యొక్క సహవాసాన్ని కోల్పోయింది. చివరికి భూమిని సేద్యపరచడానికి వచ్చేసింది. మూడవదిగా దావీదు దేవుని చిత్తాన్ని గ్రహించలేనటువంటి ఆ యొక్క దెలీలా మన్నించండి బెత్షెబా విషయంలో దావీదు పడిపోయాడు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా తను ప్రవర్తించాడు. చూడండి, ఆ ఒక్క విషయంలో తప్ప దావీదు నా యొక్క ఇల్లంతటిలో కూడా నమ్మకమైన వ్యక్తి, నమ్మదగిన వాడు. చూడండి, నా యొక్క దేవుడు చూడండి, దావీదు ఆ ఒక్క విషయంలోనే తప్ప అన్ని విషయాల్లో కూడా దావీదు చాలా ఆరాధికుడు, మంచి వ్యక్తి. యెహోషువ కూడా దేవుని యొక్క హృదయాన్ని, దేవుని యొక్క మనస్సును ఎరిగినటువంటి వ్యక్తి. అయితే దేవుని యొక్క చిత్తానికి ఏ మాత్రము కూడా మనము దేవుని చిత్తానికి వేరుగా, ఆయనకు వేరుగా ఉండి మనం ఏమి చేయలేము. శోధనలో నిలిచి ఉంటే ఆ శోధనకు తగిన తప్పించుకునే మార్గాన్ని కూడా ప్రభు ఇస్తాడంట. చూడండి, ఆ మాటను ప్రభు అంటారు, శోధనలో నిలిచి ఉన్నవాడు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తను ప్రేమించి వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటాన్ని పొందును. చూడండి, యోబును శోధింపబడ్డాడు, అయితే శోధనలో నిలిచి ఉన్నాడు కాబట్టి రెండింతల ఆశీర్వాదం వచ్చింది. శోధనలకు నిలవలేకపోతే, ఆ శోధనకు తప్పించుకోలేకపోతే ఆ శోధనలో పడిపోతారు. తద్వారా దేవుని ఆశీర్వాదాలు కోల్పోతాం. చివరిగా ముగింపులను తీసుకొస్తా ఉన్నాను. ముగింపులో లోకా సువార్త 22వ అధ్యాయం 27వ వచనంలో ఇక్కడ కూడా రాయబడిన ప్రశ్నలే, ఇది కూడా ప్రశ్న. గొప్పవాడెవడు, మీలో గొప్పవాడెవడు? భోజన పంక్తిని కూర్చున్నవాడా, పరిచర్య చేయవాడా? అంటే పంక్తిని కూర్చున్నవాడే కదా, అయినను నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలె ఉన్నాను. చూసారా, గొప్పవాడెవడు? అందుకే ప్రభు అన్నాడు, ఆయన పరిచారం చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచారం చేయడానికే వచ్చాడు. శిష్యులు ఆయన పాదాలు కడగాలి, యేసయ్య పాదాలు, కానీ యేసయ్యే శిష్యులు పాదాలు కడిగాడు. అక్కడ ఆయన తగ్గింపు కనపడుతుంది. ఈరోజు మనలో ఆత్మీయ గర్వం అనేది ఉండకూడదు. అది ఒక ఆనియన్, ఉల్లిపాయ లాంటిది. నాకంటే పాటలు పాడేవాళ్ళు లేడు అనేది గర్వం అండి. అది నాకంటే ప్రార్థనాపరుడు లేడు, నాకంటే వాక్య జ్ఞానం తెలిసిన, ఇవన్నీ ఆత్మీయ గర్వాలు. ఈ గర్వం ఏం చేస్తుందంటే ఒక పొర తీసే కొంత ఇంకో పొర వస్తూనే ఉంటది. వాటిని ఎప్పుడు కూడా మనం ప్రతి విషయంలో, అయ్యా నేను ఆ పాటు వాడిని, అయ్యా ఎందుకు లేని వాడిని ప్రభువా అని దేవునిలో నువ్వు ఎంతగా తగ్గించుకుంటే దేవుడు నిన్ను అంతగా ఆశీర్వదిస్తాడు. ఆయన యొక్క బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై మనం ఉండాలి, కానీ హెచ్చింపుకు మనం వెళ్ళకూడదు. గర్వం అనేది మనలో ఉండకూడదు. శోధనకు మనం నిలిచి ఉంటే ఆ శోధనలో నుంచి తప్పించుకునే మార్గం. చూడండి, దానియేలు ప్రార్థన పరుడే. దానియేలు దేవుని యొక్క మాటకు లోబడినటువంటి వ్యక్తే. ముమ్మారు యెరూషలేము వైపు తన కిటికీ తలుపులు తీర్చి ప్రార్థించేవాడే. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో మనకు కనిపిస్తుంది. ఇట్టి శాసనం సంతకం చేయబడిన దానియేలు తెలుసుకున్నాను. అనుదినము యెరూషలేము వైపు తన కిటికీ తలుపులు తీర్చి ప్రార్థించేటటువంటి వ్యక్తి. ఆ ప్రార్థన సింహాల నోళ్లను మూయించింది. ఈ రోజు నువ్వు చేసే ప్రార్థన అపవాది నోరును మూసే రీతిగా ఉండాలి. దానియేలు ప్రార్థనా పరుడే. శోధనలో నుంచి దేవుడు తప్పించలేదా?
షడ్రక్ మేషక్ అబేద్నెగో తీసుకువెళ్లి అగ్నిగుండంలో పాడవేస్తే 4వ వ్యక్తిగా ఆయన కడపడి ఆ వెంట్రుక వాసి అయినను వారు వేసుకున్న నూలు పోగైనను ఏ మాత్రము కాలకుండా దేవుడు వారిని బయటికి తీసుకొచ్చిన రీతిగా ఈ రోజు నీవు పడుతున్న శ్రమలు, నువ్వు పడుతున్న ఇరుకులు, ఇబ్బందులు, ఆటంకాలు, వేదనలు, వీటన్నిటిలో నువ్వు కన్నీరు మున్నీరైపోకుండా దేవుని వైపు నువ్వు చూస్తే, సిలువు వైపు నువ్వు చూస్తే అద్భుతమైన ఆశ్చర్యమైన రీతిలో దేవుడు నిన్ను విడుదలిచ్చి నడిపించగలడు, ఆరోగ్యం ఇచ్చి నడిపించగలడు, నిన్ను మేలులతో నింపగలడు, దీవులతో నింపగలడు, ఆశీర్వాదాలతో నింపగలడు. ఊహించని రీతిలో అద్భుతాలు చేయడానికి ప్రభు సంసిద్ధులుగా ఉన్నాడు. కాబట్టి నీవెక్కడా అని ప్రభు అడిగిన ప్రశ్నకు సమాధానం నీ మనస్సాక్షి ఇవ్వాలి. నువ్వేం చేస్తున్నావు అని ప్రభు అడిగినటువంటి ప్రశ్నకు నీవే సమాధానం కావాలి. నువ్వు ఏ సమాధానం ఇస్తావు? ఆదామైతే ఇదిగో ఈ స్త్రీయే అని చెప్పి ఆమె మీద నెపాలు మోపుతున్నాడు. ఇంకా నువ్వు ఎవరి మీద నెపాలు మోపేటటువంటి వ్యక్తిగా ఉంటే నేరము చేయని ఆయన మన కొరకు ఘోర పాప అయిపోయాడు. ఆయన ఏ నేరం చేయలేదు, కానీ మన కొరకే. నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువా మోయలేక మోసావు. కాబట్టి ఏ నేరం ఏం చేయలేదు, కానీ మన కొరకే ఆయన నేరస్తుడిలో శాపగ్రస్తుడిగా ఆ యొక్క సిలువ మీద బ్రాలాడాడు. ఈరోజు ఆ సిలువ వైపు చూసి, ప్రభువా పాపం చేసింది నేను, అపరాధాలు చేసింది నేను, నన్ను మన్నించయ్యా, ఏ శోధనలో నేను పడకుండా నన్ను కాపాడయ్యా. ఒకవేళ ఇంకా నేను శోధనలు నిలిచి ఉన్నానంటే ఆ శోధనలు జయించే మార్గాన్ని, తత్పర్యవసానం జీవ కిరీటాన్ని పొందుకునే కృప నాకు అనుగ్రహించు. ఆదాము వలె నేను సాకులు చెప్పకుండా, ఆదాము వలె నేను నెపాలు చెప్పకుండా, నువ్వేది అడిగితే తింటివా అన్నప్పుడు తిన్నాను అని చెప్పాలి, ఎక్కడున్నావు అన్నప్పుడు చెట్ల చాటును తాకున్నాను అని చెప్పాలి తప్ప దేవుడు ఏది అడిగితే అదే చెప్పాలి. కానీ దానికి వేరే ఆన్సర్స్ ఇవ్వకుండా, వేరే ఎవరి మీదో నిందలు మాపకుండా, అయ్యా నేను పాపిని, ఘోర పాపినయ్యా, నన్ను మన్నించు, నా అపరాధాలు మన్నించు, ఇదిగో నా జీవితం నీ చేతిలో పెడుతున్నాను ప్రభు, నీకు ఇష్టమైన రీతిలో నన్ను నడిపించు అని ప్రభువుకి సరెండర్ అవుదాం, ప్రభువుకే సమీపస్థలం అవుదాం, ఆయన చేతి కింద దీన మనస్కులుగా ఉందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించి ఈ లెంట్లో మొదటి వారమే కుటుంబాలతో దేవుని సన్నిధికి సకాలంలో మీ స్థానిక మందిరానికి వెళ్ళి దైవ దీవెనలు, దైవాశీర్వాదాలు పొందుకొని ప్రభు యొక్క ప్రేమలో, ఆయన యొక్క కృపలో, ఆయన ఆశీర్వాదములతో ఆశీర్వదింపబడుదురుగాక. ఆమేన్. మంచిది. చక్కని వాక్య భాగాన్ని అందించినటువంటి దైవజనులు సురేష్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి సమయంలో వాక్యం యొక్క ఫలింపు ముగింపు ప్రార్థన చేస్తున్నాం. మన మధ్య ఉన్నటువంటి దైవజనులు విజయ్ కుమార్ గారు ప్రార్థన చేస్తారు. సురేష్ గారు ఆశీర్వాదం ఇస్తారు. ప్రైజ్ లార్డ్ అండి అయ్యగారు. ప్రైజ్ లార్డ్. తెలియజేయరా. అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యం కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు స్తోత్రం, పరిశుద్ధుడా నీకు స్తోత్రం నాయన. ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నీ